హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. నేను లాస్ట్ వీక్ అంతా ఎలాంటి వీడియోస్ అయితే షేర్ చేయలేదు బికాజ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా నేను షేర్ చేసేస్తాను జాబ్ ఆపర్చునిటీస్ గురించి. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ గురించి షేర్ చేస్తున్నా. టెలిపర్ఫార్మెన్స్ అండ్ అమెజాన్ నుంచి రిలీజ్ అయ్యాయి. ప్రజెంట్ మనం టెలిపర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేసేద్దాం. బల్క్ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ టెలిపర్ఫార్మెన్స్ నుంచి రిలీజ్ అయింది. హైరింగ్ ఆఫీస్ వచ్చి మొహాలీలో ఉంది. లైక్ మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించి అడుగుతున్నారు. సో అందుకనే నేను మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవే షేర్ చేస్తాను. జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేస్తే లైక్ రెస్పాన్సిబిలిటీస్ present and promote and sell products services using solid organize existing and prospective customers. లైక్ మేబీ ఏమైనా సేల్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు సెల్ ద ప్రోడక్ట్స్ అంటున్నారు కదా, సెల్ ద ప్రోడక్ట్స్ సర్వీస్ వాట్ ఎవర్. సో ఇది ఏదైనా సేల్స్ రిలేటెడ్ ఇష్యూ లైక్ వర్క్ అయి ఉండొచ్చు. పర్ఫార్మ్ కాస్ట్ బెనిఫిట్ అండ్ నీడ్స్ అనాలిసిస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్స్ మీట్ their needs, establish and develop and maintain positive business and customers relationship. లైక్ ఏంటంటే కస్టమర్స్ యొక్క బిజినెస్ని, లైక్ బిజినెస్ అండ్ కస్టమర్స్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, సో అది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఏ కస్టమర్స్కి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు దానికి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. రీచ్ అవుట్ టు ద కస్టమర్స్ లీడ్స్ త్రూ ఏ కోల్డ్ కాలింగ్, expedite the resolution to the customer problems and complaints to maximize the satisfaction. లైక్ కంప్లైంట్స్ కానీ ఏదైనా వర్క్ సరిగా లేదు మీ సర్వీస్ అట్లా ఏదైనా కంప్లైంట్స్ అయితే ఉంటాయి కదా, సో అవన్నీ మీరు రిజాల్వ్ చేసి కస్టమర్స్కి మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా చేయాల్సి ఉంటుంది. అచీవ్ అగ్రీడ్ అపాన్ సేల్స్ టార్గెట్స్ అండ్ అవుట్కమ్ విత్ షెడ్యూల్. చెప్పాను కదా ఇది సంథింగ్ ఏదైనా సేల్స్ రిలేటెడ్ ఉంటుంది. సో ఇక్కడైతే మెన్షన్ చేసా చూడండి, సేల్స్ టార్గెట్ అని. అకార్డింగ్ టు సేల్స్ ఎఫర్ట్ విత్ టీమ్ మెంబర్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. లైక్ మీకు ఆల్రెడీ ఏదైనా సేల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ రోల్ని ప్రిఫర్ చేయండి. అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళైతే సేల్స్ని టార్గెట్స్ కంప్లీట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే సేల్స్ మీద లైక్ మంచి గ్రిప్ ఉంటుంది కదా వాళ్ళకైతే, సో వాళ్ళైతే ఈజీగా వాళ్ళ టార్గెట్స్ అనేది వాళ్ళు రీచ్ అయిపోతారు. కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ద ఫీడ్బ్యాక్. లైక్ ఇది వర్క్ అంతా ఖచ్చితంగా సేల్స్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే కొంచెం ప్రెషర్లో ఫీల్ అవుతారు. సో ఎవరైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి దీనికి. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ బోత్ కెన్ అప్లై. లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ ఈ రోల్కి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ అండ్ టార్గెట్ డ్రివెన్. చెప్పాను కదా టార్గెట్స్ ఉంటాయి. అండ్ ఫ్లెక్సిబిలిటీ రొటేషనల్ షాప్స్, రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ ఆప్స్ ఉంటాయి అంటున్నారు. లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ లాగా హిందీ అండ్ ఇంగ్లీష్ లేదా ప్రిఫర్డ్ వచ్చి తమిళ్ అండ్ తెలుగు. లైక్ మీరు మన ఇండియాకే సపోర్ట్ చేస్తారేమో, సో మేబీ అందుకనే మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ తమిళ తెలుగు అని అయితే షేర్ చేస్తున్నారు వాళ్ళు, లాంగ్వేజ్ కావాల్సింది. కాంపిటేటివ్ శాలరీ విత్ పర్ఫార్మ్ బేస్డ్ ఇన్సెంటివ్స్. లైక్ ఇన్సెంటివ్స్ ఉంటాయంట శాలరీస్తో పాటు. లైక్ మీరు టార్గెట్స్ రీచ్ అయినా కూడా అంతకు మించి ఇంకా ఏదైనా చేసినా కూడా మీకు ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయంటున్నారు. కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్, ఆ ట్రైనింగ్ కానీ అలాంటివన్నీ మీకు నేర్పిస్తారు. కెరియర్ అడ్వాన్స్మెంట్ అండ్ గ్రోత్ విత్ ఇన్ ద కంపెనీ. సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇంకా సేల్స్లోనే జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ. సపోర్టివ్ అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మెన్షన్ చేసేసారు చూడండి, లైక్ హెచ్ఆర్ది ఈమెయిల్ అడ్రస్ అనేది అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసారు. నేనైతే కాంటాక్ట్ చేయమని చెప్తా, ఈమెయిల్ నుంచి రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. సో కాల్ నుంచి అనుకో డైరెక్ట్గా వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు వాట్సాప్ చేయడం లేకపోతే కాల్ ద్వారా కూడా షేర్ చేసేస్తారు. ఇది ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయారంటే టెలిపర్ఫార్మెన్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి జాయిన్ అయిపోవచ్చు. శాలరీ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే సేల్స్ కదా. సో ఇదండి టెలిపర్ఫార్మెన్స్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. ఇట్స్ పార్ట్ టైం. లైక్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలనుకుంటారు అనుకో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇది కూడా.
విచువల్ కస్టమర్ సర్వీస్ రోల్ హైదరాబాద్. కంప్లీట్ పర్ డే 8 అవర్స్ అయితే వాళ్ళు చేయలేరు కదా, కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే వేరే ఏదైనా వర్క్స్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది పార్ట్ టైం అనేది రిలీజ్ అయిపోయింది అమెజాన్ నుంచి. చాలా మంచి ఆపర్చునిటీ, లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళైతే, లైక్ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అమెజాన్ లుకింగ్ ఫర్ ద పార్ట్ టైం కస్టమర్ సర్వీస్ అసోసియేట్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైదరాబాద్ లొకేషన్. 20 అవర్స్ వీక్ అంటే రోజుకు మీరు కనీసం 4 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అట్లా 5 డేస్ ఉంటుంది, ఖచ్చితంగా 20 అవర్స్ అయిపోతాయి. క్యాండిడేట్ రిజైనింగ్ హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ దిస్ ఆపర్చునిటీ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. మినిమం క్వాలిఫికేషన్ 12th ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ, లైక్ 12th కానీ ఇంటర్మీడియట్ లైక్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి డిగ్రీ చదివే వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు, లైక్ ఏదైనా కోర్స్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా 8 అవర్స్ వర్క్ చేసే వాళ్ళు లైక్ రెగ్యులర్గా జాయిన్ అవుతారు కదా, వాళ్ళైతే ఎలాంటి కోర్సెస్ చేస్తుండకూడదు అనమాట. ఇప్పుడు ఇది పార్ట్ టైం కాబట్టి మీరు ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా వర్క్స్ కూడా చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈజ్ మ్యాండేటరీ, మీకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ కంఫర్టబుల్ టు వర్క్ విత్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్, మీకు ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ టు అప్లై అండ్ కంప్లీట్ ఆన్లైన్ అసెస్మెంట్, మీరు ఇది కంప్లీట్ చేయడానికి మీకు పర్సనల్ ల్యాప్టాప్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ ఉండాలి, లైక్ క్యామ్ ఆన్లో ఉండేలాగా. సో ఎందుకంటే మీరు సిస్టమ్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్యామ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది వీటికి. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి. కైండ్లీ కాపీ అండ్ పేస్ట్ ద లింక్ ద న్యూ ట్యాబ్, ఇక్కడ ఇచ్చేసారు కదా, ఈ లింక్ నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను మీకోసం. విచువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, మీరు అప్లై చేసుకోవడానికి ఫర్దర్ ప్రాసెస్ ఇది. లైక్ మినిమం 18 ఇయర్స్ చెప్పాను కదా, 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో వర్క్ చేయడానికి మీకు కంప్లీట్ రైట్స్ ఉండాలి. ఇక మీరు అప్లై అని కొట్టేశారంటే మీకు ఫర్దర్గా వస్తుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటికి రిలేటెడ్గా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్లో. Kindly complete the registration using a bowling and post you will receive assessment within instructions with the need to be completed within 24 hours. మీరు అప్లై చేసిన వెంటనే 24 అవర్స్లో మీరు మీకు లైక్ టెస్ట్ లింక్ వచ్చేస్తుంది కదా, 24 అవర్స్లోనే మీరు ఆ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా అయితే 48 అవర్స్ టైం అనేది ఇస్తారు, వీటికి అయితే 24 అవర్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రిగ్రెట్ మెయిల్ రాకుండా చూసుకోండి, లైక్ ఎగ్జామ్ అనేది మాక్సిమం బాగా ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇది. ఇదైతే కాంట్రాక్చువల్ బేస్ ఇక్కడ పెట్టారు చూడండి, పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్చువల్ రోల్ అని. 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. సో ఇదండి టెలిపర్ఫార్మెన్స్ అండ్ అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. లాస్ట్ వీక్ అయితే ఎవరికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను, బికాజ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అట్ దట్ మూమెంట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో నేను మీకు అందరికీ కమెంట్స్లో కూడా రెస్పాన్స్ అనేది కూడా ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.